హాయ్ అండి. మిరప చెట్టు చూడండి, చెట్టు నిండా ఎలా ఉన్నాయో కాయలు. చెట్టు నిండా చాలా బాగున్నాయి కదా. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నా, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి కాస్మోస్ అండి, ఇదొక రకము. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి దునియా పూలు అంటాము. గోంగూర చూడ, రెడ్ గోంగూర దండి చెట్టు నిండా ఎలా ఉందో, బాగుంది. ఈ శంకు పూలు, ఇది ఇదొక రకము. ఇదండి ఈ ఒక రకము. ఈ కొంచెం వంగపోత కలర్లో ఉంటాయి చూడండి. గుత్తులు గుత్తులు ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగున్నాయి కదా. తీగని బాగా పెరుగుతుంది ఇది. ఇవి వచ్చేసి రాఖీ పూలు అండి. ఇదిగో అంతా మగ్గుంది. ఈ ఏనుగుదంత పూలు అంటాము, 2 కలర్లు. ఇగానే వచ్చేసి ఈ పూలు బెండకాయలండి. ఇవి ఇత్తనానికని ఇడిచిన కొన్ని చెట్లుని ఏదో పురుగుపడి చనిపోయినాయి అన్నీ. ఇవి వచ్చి కానీ ఈ కలరు. అవి వచ్చేసి దునియా పూలు చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో. ఏనుగుదంత పూలు అంటాం మేము, మీరేమంటారు? కొంతమంది గోరింటాకు పూలు అంటారు. మూడు కలర్లు అండి. ఇంకొక కలర్ ఉందండి, చాలా బాగుంటాయి ఈ పూలు. ఇదొక కలరు, ఇదొక కలరు, ఇది రెడ్, ఇదో మిరపండు కలర్ సాయి ఉంటుంది. చాలా బాగుంటాయి ఈ పూలు. ఇంకొక రకం ఉంది, తెల్ల రోజా చూడండి, 2 పూలు ఉన్నాయి. సీట్ నిమ్మది. విటమిన్ అనేది బాగుంటుంది ఇది. చూడండి చెట్టు అంతా కాయలే ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఈ కొమ్మకే 5 కాయలు ఉన్నాయి. చాలా మంచిదండి, ఇలాగనే తోలుతో తినాలా. ఇదిగోండి 5 కాయలు ఉన్నాయి చూడండి దీనికి. కానీ చెట్టు అంతా కాయలే ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా మంచిది. విటమిన్ అనేది బాగుంటుంది దీంట్లో. ఇది సెంటు రోజా. ఇదిగోండి ఏడొక రకము ఏనుగుదంత పూలు. ఈ కలరే కానీ ఇదొక కలరు. ఇదిగోండి ఇక్కడ, అదిగా ఈ కలర్ ఒక కలరు. చాలా బాగుంటాయి. మామూలుగా ఇదైతే ఒక కంకే కదా రావాల్సింది. పొద్దుతూరు పూలు ఒక కంకే కదా రావాల్సింది. చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 6 7 దాకా వచ్చినాయండి కింద నుంచి పైకి. ఆ కొమ్మ ఇరిపింది, కోతి గుంజిందండి నేను ఊరిపోయింటే. చూడండి చెట్టు ఎంత బాగుందో. పూలు మామూలుగా అయితే అన్నే కదా రావాల్సింది, ఒకటే కదా, చాలా వచ్చినాయి. దీనికి ఏప నుండి ఒకటలు ఏందో పురుగు పడింది. ఈ బంతి పూలు అండి, ఏం కలర్ వచ్చాయో తెలీదు, చూడాలా. 4 5 కలర్లు తెప్పించిన. ఇవి వచ్చేసి తినేకాయలే అండి. ఇవి కానీ దీని పేరు ఏందో మర్చిపోయినా. చాలా బాగా మంచిదండి ఇవి కానీ. మలవరి పండ్లు కటింగ్ చేస్తే మళ్ళీ పూత వచ్చనే ఉంటుంది మనకు. ఇక్కడ అది బీరది తీగ నాటిన చూడండి. కాయ ఇత్తనానికని ఇడిచిన, ఎండిపోయింది. మళ్ళీ నాటాల, వాన లేదు మాకు, కొంచెం ఎండగా వచ్చింది. ఏనుగుదంత పూలల్లో ఇంకొక కలర్ ఉండి, ఆ కలర్ ఆడుందండి. ఇవి వచ్చేసి పచ్చయి దునియా పూలు. ఇవి కానీ చాలా బాగుంటాయి. ఇదండి ఎడ చూడండి బాగా నిండు కలర్ వచ్చింది. ఇవి చాలా బాగుంటాయి.
మొన్న చెరుగ్గా నాటిన ఎగురొచ్చింది, అదో మొలకలు వచ్చినాయి చిన్నవి, కానరావు అనుకుంటా వీడియోలలో. ఈ ఒక రకం పూలండి, చూడు నెమలి కలర్ ఉంది. ఇది పువ్వు చాలా బాగుంటాయండి, బాగా పూచాయి. కలుపు అక్కడ తీసిన ఇక్కడ తీయాలా. చీమల పూడు ఒకటి, చీమలు బో పడుతుండే ఎక్కువ అండి, మాకైతే ఏమో మరి. ఈ ఒక రకం కాస్మోస్ అండి, చూడండి ఎంత బాగుండాయో, భలే కలగా ఉండాయి కదా. నాకు భలే ఇష్టం అండి ఈ పూలు అంటే. చూడండి గుత్తులు గుత్తులు ఎలా వచ్చినాయో. శంకు పూలు అవి బులుగుటి, ముద్ద పువ్వు ముద్దగా వచ్చది, అది మామూలు ఒక సింగల్గా వచ్చది, ముద్దగా వచ్చది. చూడండి ఎంత బాగున్నాయో పూలు. ఈ ఒక రకము ఇదిగోండి, ఇది ఒక రకం పువ్వు, ఇది బాగుంటుంది. బాయ్ అండి అందరికీ. లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు, కామెంట్ పెట్టండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇది మందారం గోంగూర, మందారం పువ్వు మాదిరి పూస్తుంది. నిన్న వీడియో పెట్టినా. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. లైవ్కి వచ్చి మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. అటు సైడ్ ఉంది చూడండి మూల, గడ్డి మాదిరి ఉంది చూడండి, యాలకుబుడ్డల చెట్టు అది యాలకుబుడ్డల చెట్టు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అదొక రకము మందారం పూలు అంటాము, పత్తి మందారం. పొద్దున్నే తెల్లగా ఉంటుంది, సాయంత్రము రోజా కలర్లో వస్తుంది. ఒక్క పువ్వు మాత్రమే ఉంది, అది లాస్ట్ అది కానొస్తుంది చూడండి, రోజా కలర్లో, పాల రోజా కలరు. అది పొద్దున్నే తెల్లగా ఉంటుంది, సాయంత్రం అయ్యాకల్లా నిండుగా రోజా కలర్ వచ్చేస్తుంది. పత్తి మందారం చెట్టు నిండా మగ్గుంది. బాయ్ అండి, మరి అందరికీ థ్యాంక్ యూ అండి.